బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీసులు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం అంబులెన్స్ ను పిలిపించారు పోలీసులు. స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ ను హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే 1 టౌన్ పిఎస్ కి బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకున్నారు. ఆందోళన చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ రాధిక, నిన్న రాత్రి అంతా కూడా ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లోపలనే ఉంచడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఇటు కరీంనగర్ లోపల కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఆందోళన చేయాలని చెప్పి పిలిపించి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులు అలర్ట్ అయ్యారు. కరీంనగర్కు వచ్చేటువంటి రహదారులన్నీ కూడా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల కేసులు నమోదు కావడంతో ఎవరిని కూడా 1 టౌన్ పరిసరాల ప్రాంతాలకు రానివ్వని పరిస్థితి. అయితే కరీంనగర్ 1 టౌన్ కు తీసుకువచ్చి అక్కడి నేరుగా కోర్టుకు ఇటు కౌశిక్ రెడ్డిని ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి అందరూ భావించినా గానీ దాదాపుగా 11 గంటల ప్రాంతం లోపల ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ లోపల ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకురావడం జరిగింది. అక్కడ కాసేపు ఉంచిన తర్వాత రాత్రి 11 గంటల తర్వాత కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపల ఉండడం జరిగింది. అయితే ఇటు కౌశిక్ రెడ్డి కూడా పోలీసులకు రాత్రి అంతా కూడా సహకరించలేదని చెప్పి తెలుస్తుంది. రాత్రి సమయం లోపల కేవలం బాధాపిస్తతోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాత్రి ఇటు కోర్టు లోపల ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి అనుకున్నా కానీ రాత్రి అరెస్టు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో దాదాపుగా రాత్రి 1 గంట వరకు కూడా ఫార్మాలిటీస్ పూర్తి అవ్వడం జరిగింది. మొత్తానికైతే రాత్రి 1 గంట సమయం లోపల కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు ధృవీకరించడం కూడా జరిగింది. ఇటు బీఆర్ఎస్ లీగల్ టీము కూడా పాడి కౌశిక్ రెడ్డి యొక్క ప్రతి అంటే ఎక్కడ ఇటు ఏ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, ఏ సెక్షన్ నమోదు అవుతున్నాయి అనేటువంటి కోణం లోపల పోలీసులు కూడా పలు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే కౌశిక్ రెడ్డి పైన ఇటు 1 టౌన్ పిఎస్ లోపల చాలా కంప్లైంట్లు వచ్చినా కానీ పర్టికులర్ గా అక్కడ జిల్లా సమీక్ష సమావేశం లోపల విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వరు తర్వాత తన ఎమ్మెల్యే పైన ఇటు దురుసుగా ప్రవర్తించారు, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు అని చెప్పి ఇటు జగిత్యాల ఎమ్మెల్యే పిఏ సంజయ్ కుమార్ యొక్క పిఏ ఇటు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఈ రెండింటి మీదనే ఇటు పోలీసులు కేసులు నమోదు చేసి రాత్రి సమయం లోపల అరెస్టు చేయడం కూడా జరిగింది. రాత్రి దాదాపుగా 1 గంట సమయం లోపల ఇటు 1 దాటిన తర్వాత అయితే ఇటు లీగల్ టీమ్ సమక్షం లోపల కేసులు నమోదు చేయడం జరిగింది. 120/1/1, 132, 126/3, 221 ఈ విధంగా కేసులు నమోదు చేసి రాత్రి ఇటు కౌశిక్ రెడ్డికి సిఆర్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి సమయం లోపల ఇటు అరెస్టును ధృవీకరించడంతో రాత్రి సమయం లోపల కరీంనగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి అనుకున్నా కానీ అక్కడ మహిళ ఇటు జ్యుడిషియల్ లోపల ఉండడంతో రాత్రి సమయం లోపల ఇబ్బందులు ఉంటాయని చెప్పి భావించినటువంటి పోలీసులు ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కోర్టు లోపల ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇటు లీగల్ టీం మాత్రము ఖచ్చితంగా కౌశిక్ రెడ్డికి పైన నమోదు చేసినటువంటి కేసుల పైన ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంకా కోర్టుకు సమర్పించేటువంటి సమయం లోపల మళ్ళీ అడిషనల్ గా ఏ సెక్షన్ లో ఇటు నమోదు చేస్తారు అనేటువంటి అనుమానం ఉందని చెప్పి లీగల్ టీం కూడా రాత్రి తెలపడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ రోజు ఉదయం ఇటు 8 నుంచి 9 మధ్యలో అయితే ఇటు కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచి ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.